వెల్కమ్ టు బాల్కస్ వండర్లాండ్ ఛానల్ అండి. చూస్తున్నారు కదా, మష్రూమ్ కర్రీ చేశానండి. 5 స్టార్ హోటల్ రేటింగ్ ఇవ్వచ్చండి మీరు నాకు ఈ కర్రీకి. మీరు చేసి చూడండి, నేను చెప్పడం కాదు కానీ చపాతీలు అయితే ఎన్నైనా తినేసేయచ్చండి, అంత బాగుందండి గ్రేవీ. ఆ టేస్ట్ కానీ మా పాప అయితే సూపర్గా తినేసింది. భలే ఉంది అని చెప్పేసి బాగా చపాతీలు కూడా ఎక్కువ తినేసింది అనమాట. ఆ గ్రేవీకి సూపర్గా ఉందండి. కలర్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. చూడండి, నేనైతే మష్రూమ్స్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, బాగా 2-3 సార్లు కడిగేసి నీట్గా ఇట్లా చేత్తోనే బాగా అంత రుద్దినాను, ఒక్కొక్కటిగా బాగా క్లీన్గా అంతా పోయే వరకు. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పీసులు చేశానండి. ఒక్కొక్క మష్రూమ్ను 2 పీసులు చేసుకునే కొంచెం పెద్దగా ఉండాలని నేనైతే ఒక 4 ప్యాకెట్లు తీసుకొని చేశానండి. మాకు సరిపోదండి, పిల్లలు బాగా తినేస్తారు. చూడండి, నేను స్పైసెస్ అంతా కూడా నేను మసాలా గ్రేవీ పేస్ట్ చేసుకోవడానికి ఏమేమి వేసుకుంటున్నానో చూడండి. చెక్క, లవంగ, యాల్చి, బిర్యానీ ఆకు అవంతా కూడా కొంచెం ఫ్రై చేసేసి ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏం వేసినానో చూడండి. ఇది కర్బూజా గింజలండి, అవి వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే కొంచెం వాటర్లో నానబెట్టేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో వేసి ఏం చేస్తున్నాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. మీరు బాదమైనా తీసుకోవచ్చు, నేనైతే జీడిపప్పు తీసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేసేసి వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పు, మళ్ళీ ఎండు కొబ్బరి వేసి కొంచెం వేయించుదాం. జీలకర్ర అయితే గిన నేను మామూలుగా చూడండి దాంట్లోనే వేసి ఏం చేస్తున్నాను, ఒక స్పూను బాగా ఒక టీ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. సూపర్గా వచ్చిందండి టేస్ట్. ఇంకా ఫైనల్గా ఆనియన్ వేసేసి ఫ్రై చేస్తున్నానండి అట్లే కొంచెము. ఇంకా లాస్ట్ కొంచెం బాగా ఫ్రై అయినాక ఇంకా కొత్తిమీర వేసుకున్నాను, నాటి కొత్తిమీర కొంచెము. నేను మామూలుగా జింజర్ గార్లిక్ అయితే మీరు అట్లే వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంట్లో, అందుకని చెప్పి వేయలేదు. మీరు మీ దగ్గర పేస్ట్ లేదంటే ఈ జింజర్ గార్లిక్ కూడా దాంట్లోనే అల్లము, తెల్లగడ్డ కూడా వేసి వేసుకునేసేయండి దాంట్లోనే. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక టమోటా కూడా వేసేసి, టమోటా ఒక 4-5 టమోటాలు మీకు గ్రేవీ కావాలంటే తీసుకోండి. నేనైతే 4 టమోటాలు తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే పెనంలో ఆయిల్ వేసుకొని బాండిల్లో మనకు కావాల్సినంత మష్రూమ్స్ ఫ్రై చేసేకి వేసుకున్నానండి. ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసానండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్ తింటే ఎంత టేస్ట్ ఉందండి అంటే, నేను వేసిన ప్రాసెస్ చూడండి. మష్రూమ్స్ వేసిన తర్వాత పసుపు వేసాను, తగినంత సాల్ట్ వేసాను. మళ్ళీ మనము గ్రేవీకి వేసుకోవచ్చండి. తగినంత సాల్ట్ వేసి అలా జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఎంత గ్రేవీకి మామూలుగా ఎంత వేసుకుంటాం అట్లా నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. బాగా ఒక టీ స్పూన్లతో 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇంకా మిగతా మసాలా అంతా కూడా మిక్సీకి వేసేకి వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అవంతా కూడా నేను ఇంకా మిక్సీకి వేసుకుంటాను కొంచెం చల్లారినాక. ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ ఈ విధంగా అయితే ఈ ఫ్రై చేసేద్దామండి ఆయిల్లో. చూడండి, వాటర్ అంతా వాటర్ వస్తుంది కదా, మామూలుగా వాటర్ అంతా పొయ్యేసి ఈ విధంగా ఆయిల్ వచ్చింది చూడండి. బాగా ఏగిపోయి వాటర్ దాంట్లోనే వస్తుందండి మష్రూమ్స్లోనే. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేస్తే ఈ విధంగా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ధనియాల పొడి ఎంత కావాలో అంత, 2 స్పూన్లు ధనియాల పొడి, 2.5 స్పూన్ కారం పొడి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఏం చేసిన ఆయిల్లోనే వేసేసి ఇంకా మనము ఫస్ట్ ఏంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా అంతా కూడా, చెక్క, లవంగ, అన్ని ఎర్రగడ్డ అంతా కూడా, అవంతా కూడా మామూలుగా వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పు అంతా కూడా పేస్ట్ చేసుకున్నాను చూడండి. దాంట్లోనే టమోటా కూడా వేసి అంతా పేస్ట్ చేసుకున్నా. ఈ విధంగా మసాలా సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదండి, దాంట్లోనే ఉడికిపోతుంది బాగా. అదే గ్రేవీ వస్తుంది. ఆ మిక్సీ కడిగేసి కొంచెం వాటర్ వేసిండాను. ఇంకా ఈ విధంగా అయితే కొంచెం దగ్గర పడే వరకు ఉడికిద్దామండి. ఇంకా బాగా మూత పెట్టేసి ఇప్పుడైతే చూడండి బాగా దగ్గర పడిపోయింది చూడండి. గ్రేవీ అయితే సక్కత్తుగా ఉందండి. మీకు కలర్ఫుల్గా పైన ఆయిల్ తేలుతూ ఉండేటట్టు కావాలంటే మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి లాస్ట్లో. చూడండి, ఈ విధంగా నేను చపాతీలోకి అయితే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీకు నేను చెప్పేది కాదు కానీ మీరు ట్రై చేయండి. చూడండి, గ్రేవీ అయితే బగారా రైస్లోకి కానీ, కలర్ రైస్లోకి కానీ, చపాతీలోకి, దోశలోకి కూడా తినొచ్చండి. ఎనీవే మీరు ముద్ద చేసుకొని కూడా తినొచ్చండి. చాలా బాగా వచ్చింది గ్రేవీ. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఓకే అండి, బాయ్ అండి. ట్రై చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.